ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మాత్రం డైరెక్టర్లు సైతం పక్కన పెట్టేసి, నిర్మాతలు సైతం పక్కన పెట్టేసి, ఆయన 2 భుజాల మీద పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ని చాలా ప్రైడ్గా అయితే ప్రతి స్టేట్కి వెళ్ళి ఆయన చాలా పెద్ద పెద్ద ప్రమోషన్ చేస్తున్నాడు. అసలు ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఏ హీరో కూడా ఇలా చేయని ఒక ఖ్యాతికి అయితే ఎక్కేశారు. సో అల్లు అర్జున్ గారి కష్టం మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో అదేవిధంగా అల్లు అర్జున్ గారికి సంబంధించి ప్రీమియర్ షోస్ రేపు 9:30తో స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతి ఒక్క థియేటర్లో హైదరాబాద్ నుంచి అనకాపల్లి దాకా, అంటే చిన్న ఊరు లేదు పెద్ద ఊరు లేదు, అన్ని థియేటర్లో రేపు 9:30తో ప్రీమియర్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం ఇలా జరగడం ఇది ఒక చరిత్ర. అదేవిధంగా కొండన్న పార్ట్ 3లో విలన్గా రాబోతున్నాడంట. ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీకు రైట్ అనిపిస్తుందో, కరెక్ట్ అనిపిస్తుందో, తప్పు అనిపిస్తుందో తెలియదు, కానీ పక్కాకైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయ్ దేవరకొండ గారు పార్ట్ 3లో ఉండబోతున్నారంట పుష్పలో. సో అదేవిధంగా మీరు పుష్ప సినిమా ఎన్ని వేల కోట్లు కొడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా పుష్ప అన్న, అదే మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్తో చాలా 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా ఇది. సో ఈ సినిమాకు మంచి ఆదరణ రావాలని చెప్పి, మన తెలుగువాడు మంచిగా ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోండి. సో ఈ సినిమా భారీ హిట్ కావాలి. అదేవిధంగా డే 1 కలెక్షన్స్ దాదాపుగా 300 కోట్లు దాటాలని చెప్పి మనం అందరం ప్రార్థిద్దాం. సో అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది. అదేవిధంగా ఆయన యాక్టింగ్ స్కిల్స్తో పాటు ఫ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టం. సో ఆయన ఆర్మీ అంటే తనకు చాలా ఇష్టం. అదేవిధంగా ఈ సినిమా డే 1 కలెక్షన్ ఎంత కొడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.